ఫార్మలీ ఇండియా అమెరికాకు అద్దం చూపించింది. దీన్ని ఎప్పుడో చేసి ఉండాలి. అఫీషియల్ గా ఇండియా అమెరికాకు రిప్లై ఇచ్చిందండి. అసలేం జరిగింది అంటే మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన విషాన్ని కక్కాడు. తన ట్రూత్ సోషల్ లో వచ్చి ఇండియా రష్యా నుండి ఆయిల్ ను కొన్ని యూరోప్ కు అమ్ముతోంది, లాభాలను సంపాదిస్తోంది, ఇండియా ద్వారా వచ్చిన డబ్బుతో రష్యా యుద్ధ ఆయుధాలు కొని యుక్రెయిన్ ప్రజలను చంపుతోంది, ఇండియాకు యుక్రెయిన్ ప్రజలపైన జాలి లేదు అని సెంటిమెంటల్ గా ఒక సీన్ ను క్రియేట్ చేశాడు. ఇండియా పైన టారిఫ్ ను పెంచుతాను అన్నట్లు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ ట్వీట్ తర్వాత కొంతమంది అమెరికన్ సోషల్ మీడియాలో ఎస్ ఇండియా అంతు చూడాలి, ఇండియానే రష్యా వెనుక ఉంది అన్నట్లు స్టేట్మెంట్స్ ఇచ్చారు. జెలెన్స్కీ రంగంలో దిగి మొన్న రష్యా యుక్రెయిన్ పైన వాడిన డ్రోన్స్ లో ఇండియన్ పార్ట్స్ ఉన్నాయి అని చెప్పి ఆరోపించాడు. భారత్ పైన ట్రంప్ 25% కాదు 500% టారిఫ్ వేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ ఒక చట్టాన్ని ప్రతిపాదించారు. రష్యాతో ఆయిల్ ను కొనే ఇండియా, చైనా, బ్రెజిల్ వంటి దేశాల పైన 500% టారిఫ్ ను విధించి పుటినే యుద్ధాన్ని ఆపేలా చేయాలి అని వీళ్ళు ప్లాన్ చేశారు. అయితే ప్రతిరోజు దాదాపు 3 లక్షల బ్యారెల్ ఆఫ్ ఆయిల్ టర్కీ కూడా రష్యా నుండి కొంటోంది. బట్ టర్కీ పైన వీళ్ళు ఎటువంటి శాంక్షన్స్ వేయడం లేదు. ఈ వేడిలో అమెరికన్ కాంగ్రెస్ ఉమెన్ టేలర్ గ్రీనే కూడా రంగంలో దిగి ఇండియన్స్ యొక్క H1B వీసాను రద్దు చేయాలి, లోకల్ వర్కర్స్ ను పని నుండి తీసివేస్తున్నారు అని ఉపరాష్ట్రపతి గారు JD వ్యాన్స్ కూడా రంగంలో దిగి ఫైర్ అయ్యారు. అంటే అందరూ ఇండియా మీద పడ్డారు అనమాట. ఈయన భార్య తెలుగు అమ్మాయి అయినా కూడా ఈయన ఇండియన్స్ పైన విషయాన్ని కక్కుతున్నాడు. దాదాపు 70% H1B వీసాస్ ఇండియన్స్ కే వస్తాయి. సో మన భారతీయుల ఎదుగుదలను చూసి అక్కడి వారు తట్టుకోలేకపోతున్నారు. మీరు ఇండియన్స్ ను తీసేసి చైనీస్ ను పెట్టుకోండి. చైనీస్ కు ఇంగ్లీష్ రాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండదు. మనలాగా ఫ్లెక్సిబుల్ గా 6 తర్వాత కూడా రాత్రంతా కూర్చొని వాళ్ళు వర్క్ చేయరు, 6 గంటలకు చెక్కేస్తారు. కావాలంటే చైనీస్ ని లేదా సిరియన్స్ ని పెట్టుకోండి. ఆ తర్వాత ప్రొడక్టివిటీని చూడండి. ఉద్యోగాల్లో ఇండియన్స్ ప్రొడక్టివిటీ ఇస్తారు, అరబీస్ అసలుకే ఇయ్యరు, సిరియన్స్ కి చదివే రాదు, చైనీస్ కి కమ్యూనికేషన్ స్కిల్స్ అసలు ఇంగ్లీషే సరిగా రాదు. సో ఈ విధంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇండియన్స్ ని హైర్ చేస్తున్నారు. ఇండియా పైన ఈ కోపానికి కారణం, ఈ అక్కసుకు కారణం ఇండియా రష్యాతో ఆయిల్ ను కొంటోంది అని కాదు, తమ దగ్గర F-35 యుద్ధ విమానాలు కొనలేదు అని చెప్పి టార్గెట్ చేస్తున్నారు. ఒక కార్పొరేట్ కంపెనీ సేల్స్ మ్యాన్ కు ప్రతి ఇయర్ ఎలాగైనా ఇన్ని సేల్స్ చేయని టార్గెట్ ఇస్తుంది. అమెరికన్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో పెద్ద బాబులైన లాక్హీడ్ మార్టిన్ పెద్దలు ఇండియాకు 5th జనరేషన్ యుద్ధ విమానాలు కావాల్సి ఉన్నాయి, ఒక విమానం 1000 కోట్లు, ఇండియాకు 90 విమానాలు కావాలి, 90,000 కోట్ల డీల్ చేయిస్తే మీకు కొంత డబ్బు ఇస్తాను అని చెప్పి ఉంటారు. బట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ JD వ్యాన్స్ ఇద్దరు యుద్ధ విమానాలు అమ్మలేకపోయారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పార్లమెంట్ లో మోడీ గారు ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని శాంతి దూత గారు ఆపలేదు అని చెప్పేశారు. ఇన్ఫాక్ట్ జయశంకర్ గారు ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో డొనాల్డ్ ట్రంప్ మోడీ గారికి కాలే చేయలేదు అని కుండ బద్దలు కొట్టారు. దీంతో వరల్డ్ స్టేజ్ లో డొనాల్డ్ ట్రంప్ లయర్ లా మిగిలిపోయాడు. జూలై 25th రోజు పబ్లిక్ అయిన ఈ రిపోర్ట్ చూడండి. ట్రంప్ అప్రూవల్ రేటింగ్ 37% కు తగ్గిపోయిందంట. అమెరికన్ యువతలో 100 మందిలో 37 మంది ట్రంప్ మాకు వద్దు అంటున్నారంట. ఇతను తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే ఒక ఉచిత పథకాన్ని ఇలాన్ మస్క్ సైతం వ్యతిరేకించాడు, విమర్శించాడు. తన ఇమేజ్ పడిపోతోంది, హీరో అవ్వాలి, ఎలా అవ్వాలి అని చెప్పి ఇండియా మీద పడ్డాడు డొనాల్డ్ ట్రంప్. ఇండియన్స్ ను తగ్గించి మళ్ళీ హీరో అవ్వాలి అని చూస్తున్నాడు. తన అప్రూవల్ రేటింగ్స్ ను పెంచుకోవాలి అని చూస్తున్నాడు. ఇండియన్ వర్కర్స్ పైన H1B వీసా పైన పడి వివక్ష చూపించి మళ్ళీ అమెరికన్ ఫస్ట్ అని చెప్పి హీరో అవ్వాలి అని చూస్తున్నాడు. అంతే. తెల్లోల సూపర్ మెస్సీ రాకముందే మన రాజులు యూరోపియన్ ఒట్టోమన్ రాజ్యాలతో వ్యాపారం చేశారు. ఇలాంటి డమ్స్ ఎంతమంది వచ్చినా ఎలా వ్యాపారం చేయాలి అనేది మనకు బాగా తెలుసు. డొనాల్డ్ ట్రంప్ కు కౌంటర్ గా ఇండియా యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ రంగంలో దిగి ఒక పెద్ద లెటర్ ను రిలీజ్ చేసింది. మొదటగా అమెరికానే ఇండియాకు రష్యా నుండి ఆయిల్ ను కొను అని ఎంకరేజ్ చేసిందంట. కావాలంటే ఈ వీడియో ఒకసారి చూడండి. During G20, they were able to take Russia to the side and say, take or leave this statement, which was critical about Ukraine. It just took the word Russia out, but it was very clear. And we were able to deliver Europe. They were able to deliver Russia. That boxed in China, and it showed again this multiplicative relationship when we get together. రష్యా ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ ఆయిల్ సప్లయర్. రష్యా నుండి ఆయిల్ కొనకపోతే గ్లోబలీ ఆయిల్ యొక్క సప్లై తగ్గుతుంది, క్రూడ్ ఆయిల్ యొక్క లోటు వస్తుంది, ఆయిల్ షార్టేజెస్ కారణంగా డిమాండ్ పెరుగుతుంది, ఆయిల్ ధరలు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతాయి. సో ఆయిల్ డిమాండ్ ను స్టేబుల్ చేయడానికి అమెరికానే మొదటగా రష్యాతో ఆయిల్ ను కొనండి అని ఎంకరేజ్ చేసింది. ప్రతిరోజు ఇండియా అండ్ చైనా రెండే దేశాలు 25 మిలియన్ బ్యారెల్ ఆఫ్ ఆయిల్ ను కొంటున్నాయి.
సో ఇండియా అండ్ చైనా ఈస్ కన్స్యూమింగ్ 25% ఆఫ్ వరల్డ్స్ ఆయిల్ అనమాట, అది పర్ డే. ఇది మామూలు విషయం కాదు. ప్రపంచంలో 195 దేశాల్లో 2 దేశాలు 25% ఆయిల్ ను కన్స్యూమ్ చేస్తున్నాయి అంటే చాలా పెద్ద విషయం. ఇది ఆయిల్ ను వాడుతున్నారు అంటే ఇక్కడ ప్రజలు ఉన్నారు అని అర్థం. ప్రజలు ఉన్నారు అంటే ఖర్చు పెడుతున్నారు అని అర్థం. ఖర్చు పెడుతున్నారు అంటే ఇక్కడ మార్కెట్ ఉంది అని అర్థం. సడన్ గా రష్యా వచ్చి మేము ప్రతిరోజు 10 మిలియన్ బ్యారెల్ ఆఫ్ ఆయిల్ ను ప్రొడ్యూస్ చేయము అంటే 10 మిలియన్ బ్యారెల్ షార్టేజ్ వస్తుంది. సో 10 మిలియన్ బ్యారెల్ పర్ డే ఆయిల్ షార్టేజ్ వల్ల ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి. ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఆర్థిక మాధ్యం వస్తుంది. ప్రతిరోజు ఇరాన్ 5 మిలియన్ బ్యారెల్ ఆయిల్ ను ఉత్పత్తి చేస్తుంది. వెనజులా కూడా 1 మిలియన్ బ్యారెల్ ను ఉత్పత్తి చేస్తుంది. సో ఆల్రెడీ ఇరాన్ వెనజులా పైన శాంక్షన్స్ వేశారు. రష్యా పైన కూడా వేసేస్తే ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు 16 మిలియన్ బ్యారెల్ ఆఫ్ ఆయిల్ షార్టేజ్ వస్తుంది. డొనాల్డ్ ట్రంప్, జేడీ వ్యాన్స్ ఇద్దరు బావిలో దూకి ఈ ఆయిల్ ను వెలికి తీస్తారా? ప్రాక్టికలీ డొనాల్డ్ ట్రంప్ చాలా అంటే చాలా నారోగా మాట్లాడుతున్నాడు. వరల్డ్ ఎనర్జీ సెక్యూరిటీ కోసం రష్యా అనేది డెఫినెట్ గా ఆయిల్ ను ఉత్పత్తి చేయాలి, ఆయిల్ ను అమ్మాలి. ఇది వరల్డ్ ఆర్డర్ లో భాగమే. దీన్ని ఇండియా కొనొచ్చు. రష్యా పైన ఆయిల్ బ్యాన్ లేదు, ప్రైస్ క్యాప్ ఉంది. $60 పెట్టి ఎవరైనా రష్యాతో ఆయిల్ కొనొచ్చు. 1946 నుండి 1991 మధ్య కాలంలో డెమోక్రసీ గొప్పదా, కమ్యూనిజం గొప్పదా అనే విషయం మీద 2 పెద్ద దేశాలు యుద్ధం చేసుకున్నాయి. ఫైనలీ డెమోక్రసీనే గెలిచింది, అయితే ఆన్ పేపర్ లోనే గెలిచింది. 1991 తర్వాత నుండి యాక్చువల్ డిక్టేటర్షిప్ స్టార్ట్ అయింది అన్నమాట. ఈ ప్రపంచంలో ఎవరు ఏమి ఎంత దేంతో కొనాలి అని కూడా అమెరికానే డిసైడ్ చేసే పరిస్థితి. నేను చెప్పేది అర్థమవుతోందా? ఇండియా లేవనెత్తిన నెక్స్ట్ పాయింట్, యూరోపియన్ యూనియన్ రష్యాతో 2024 లో $65 బిలియన్ వ్యాపారం చేసింది. 2023లో $17 బిలియన్ సర్వీసెస్ ద్వారా వ్యాపారం చేసింది. 16 మిలియన్ టన్స్ ఆఫ్ ఎల్ఎన్జీ ను EU దేశాలు రష్యా నుండి కొన్నాయి. మీరు చేస్తే వ్యాపారం, మేము చేస్తే వ్యభిచారమా అని భారత్ కౌంటర్ ఇచ్చింది. యూరోపియన్ యూనియన్ రష్యా నుండి కొన్న ఆయిల్ ద్వారా వచ్చిన డబ్బుతో రష్యా యుద్ధ ఆయుధాలను కొన్ని యుక్రెయిన్ ప్రజలను చంపడం లేదా అని భారత్ కమెంట్ చేసింది. దీంట్లో నేనొక పాయింట్ యాడ్ చేయాలి. వెస్ట్ యూరోప్ లోని నాటోలోని హంగేరీ, స్లోవాకియా, చెక్ రిపబ్లిక్ ఈ 3 దేశాలు ల్యాండ్ లాక్ దేశాలు. దీనికి సముద్రానికి సంబంధం లేదు. సో ఇక్కడ ఆయిల్ రావడం, ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఈ 3 దేశాలు స్పెషల్గా రష్యా నుండి ప్రతిరోజు ఆయిల్ను కొంటున్నాయి. రుస్బా పైప్ లైన్ ద్వారా రష్యా ఈ 3 దేశాలకు ఆయిల్ను ప్రతిరోజు పంపు చేస్తోంది. ఈ 3 దేశాలు రష్యాతో ఇయర్లీ $5.5 బిలియన్ వ్యాపారం చేస్తున్నారు. ఇది వార్ ఫండింగ్ కాదా? నిన్న వీడియోలో ఆల్రెడీ అమెరికన్ కంపెనీస్ అయిన ఎగ్జాన్ మొబిల్, షెవ్రాన్ రష్యాతో కలిసి వ్యాపారం చేస్తున్న విషయాన్ని చెప్పా. యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాతో ఆయిల్ ఒకటే కాదు, ఫర్టిలైజర్స్, స్టీల్, అల్యూమినియం, ఐరన్, కెమికల్స్ అన్ని కొంటున్నారు. ఫస్ట్ ఈ కాపురాన్ని ఆపేయండి, ఆ తర్వాత భారత్ ను హెచ్చరించండి అన్నట్లు స్టీల్ రాడ్ ను దింపారు. నెక్స్ట్ ఇండియా అమెరికాను కూడా టార్గెట్ చేసింది. పత్తుతిలా మాట్లాడే అమెరికా కూడా రష్యా నుండి యురానియం, హెక్సాఫ్లోరైడ్ ను, పెలాడియం ను, ఈవీ ఇండస్ట్రీస్ ను, ఫర్టిలైజర్స్ ను కొంటా ఉంది అని చెప్పి వేలెత్తి చూపించారు. ఫస్ట్ మీ వ్యాపారాలను మూసుకొని ఆ తర్వాత ఇండియా పైన టార్గెట్ చేయండి. దిస్ ఈజ్ అన్జస్టిఫైడ్ అండ్ అన్రీజనబుల్ అని చెప్పి ఇండియా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఫైనలీ భారత్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ సెంటిమెంటల్ గా యుక్రెయిన్ ప్రజల ప్రాణాలు పోయినా కూడా ఇండియా పర్వాలేదు అన్నాడు కదా, దీనికి కౌంటర్ ఇండియన్ ఆర్మీ ఇచ్చింది. ఆగస్ట్ 5, 1971లో ఓల్డ్ న్యూస్ ఆర్టికల్ ను పోస్ట్ చేసి 1971 యుద్ధంలో పాకిస్తాన్ దాదాపు 5 లక్షల బంగ్లాదేశీ ప్రజలను చంపేసింది. ఎంతో మంది అమ్మాయిలను లైంగికంగా దాడి చేసి చంపేసింది. అయినా మీరు 1971 యుద్ధంలో పాకిస్తాన్ కు ఫండ్ చేశారు. 1971 కంటే ముందు అమెరికా పాకిస్తాన్ కు దాదాపు $2 బిలియన్ విలువ గల యుద్ధ ఆయుధాలను ఇచ్చిందంట. 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేసుకుంటుంటే అమెరికా అప్పటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అయిన టాటాన్ ట్యాంక్స్ ను పాకిస్తాన్ కు సప్లై చేసింది. ఈస్ట్ పాకిస్తాన్ నుండి వెస్ట్ పాకిస్తాన్ కు యుద్ధ ఆయుధాలు సరఫరా చేసుకోండి అని చెప్పి C-130 హర్క్యులస్ ట్రాన్స్పోర్ట్ యుద్ధ విమానాన్ని పంపింది. ఇండియా పైన దాడి చేయండి అని చెప్పి అప్పటి మోస్ట్ అడ్వాన్స్డ్ F-104 స్టార్ ఫైటర్ యుద్ధ విమానాలను అమెరికా పాకిస్తాన్ కు ఇచ్చింది. ఈ ఆయుధాలతోనే పాకిస్తాన్ ఇండియాతో 1971లో యుద్ధం చేసింది. ఎంతో మంది బంగ్లాదేశీ ప్రజలను చంపేసింది. ఇది వార్ ఫండింగ్ కాదా అని ఇండియన్ ఆర్మీ సూపర్బ్ కౌంటర్ ఇచ్చింది. చరిత్రను గుర్తు చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్న F-16 ఫ్లీట్ మొత్తం పాకిస్తాన్ దగ్గర దాదాపు 200 to 300 4th జనరేషన్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇవన్నీ అమెరికా ఫ్రీగా ఇచ్చిందే. నెక్స్ట్ ఇయర్ 1971 డిసెంబర్ 1st వీక్ లో ఇండియన్ ఆర్మీ ఆల్రెడీ వెస్ట్ పాకిస్తాన్ ను ఆక్యుపై చేసేసింది. పాకిస్తాన్ ను రక్షించడానికి అమెరికా రంగంలో దిగి US 7th ఫ్లీట్ టాస్క్ ఫోర్స్ 74 అనబడే న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉన్న
యుద్ధ నౌకలను బే ఆఫ్ బెంగాల్ కు పంపింది. ఇది వార్ ఇంటర్ఫిరెన్స్ కాదా? ఒకవేళ సోవియట్ యూనియన్ మన కోసం రాకపోయింటే, ఫ్లోటిల్లా యుద్ధ నౌకల యొక్క సమూహాన్ని పంపకపోయి ఉంటే 1971 యుద్ధం మనం ఓడిపోయి ఉండేవాళ్ళం. మొన్న ఆపరేషన్ సింధూర్ లో కూడా సడన్ గా IMF $1 బిలియన్ లోన్ పాకిస్తాన్ కు ప్రకటించింది. ఒకవేళ అమెరికా భారత్ పైన 500% టారిఫ్ వేస్తే ఏమవుతుంది అంటే ఏమీ కాదు. భారత్ గుణపాఠాలు నేర్చుకుంటుంది. భారత్ తమ యొక్క వ్యాపారాన్ని డైవర్సిఫై చేసుకుంటుంది. అమెరికాకు వచ్చే నష్టం ఏంటంటే అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అమెరికా దాదాపు 40% ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ ను ఇండియా నుండే కొంటుంది. $1 విలువ $500 అవుతుంది. దీంతో అమెరికన్ ప్రజలే నష్టపోతారు. అమెరికాలోనే ఇన్ఫ్లేషన్ వస్తుంది. H1B వీసాను క్యాన్సిల్ చేసి ఇండియన్స్ ను తరిమి కొడితే $1,00,000 ఇండియన్స్ హై లెవెల్ ప్రొడక్టివిటీ ఇచ్చి పని చేస్తారు. ఫ్లెక్సిబుల్ గా పని చేస్తారు. 6 o'clock అని టైం ఫ్రేమ్ కాదు, నైట్ వరకు పని చేస్తారు. చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటారు. అటువంటి మ్యాన్ పవర్ ను, హార్డ్ వర్కింగ్ మ్యాన్ పవర్ ను మీరు పని నుండి తీసేసి చైనీస్, అరబీస్ లేదా మిడిల్ ఈస్ట్, సిరియన్, ఆఫ్రికన్ మ్యాన్ పవర్ ను పెట్టుకుంటే ప్రొడక్టివిటీ శూన్యం. ఈ విషయం అమెరికన్ ఆంట్రప్రనర్స్ కూడా తెలుసు కాబట్టే ఇండియన్స్ ని హైర్ చేసుకుంటున్నారు. సో ఒకవేళ ఇండియన్స్ ను తీసేస్తే లోకల్ అమెరికన్స్ ను పెట్టుకుంటే ఎక్కువగా శాలరీస్ ఇవ్వాలి. మేబీ ఇయర్లీ 3 lakhs ఇవ్వాలి. $3 lakh ఇచ్చేంత సత్తా వీళ్ళ దగ్గర ఉందా? అలా ఇస్తే అమెరికాలోనే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో అంత ఈజీగా జియో పొలిటికల్ లెవెల్లో కూడా ఒకవేళ యుఎస్ కనుక మన పైన టారిఫ్ వేస్తే ఇండియా రష్యాకు, చైనాకు దగ్గర అవుతుంది. ఇండో పెసిఫిక్ ఓషన్ లో ఇండియా అనేది ఒక షిఫ్ట్ ను చూపిస్తుంది. క్వాడ్ అలియన్స్ సంకనాగిపోతుంది. సో ఈ విధంగా చైనా సూపర్ పవర్ అవ్వడం ఖాయం. సెన్సిటివిటీ లేకుండా ఇలాంటి టారిఫ్ వేయడం, ఇలాంటి గొడవలు పడడం కరెక్ట్ కాదు. ఇకనైనా డొనాల్డ్ ట్రంప్ దీని గురించి తెలుసుకొని వేరే రకంగా తన యొక్క అప్రూవల్ రేటింగ్ ను పెంచుకుంటే బాగా ఉంటుంది. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.